ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు రామేశ్వరం యాత్రలో భాగంగా రెండవ రోజు రామేశ్వరము చుట్టూ ఉన్న ప్రదేశాలను గురించి వివరిస్తున్నాను. ఈ వీడియోలో చూడండి. ముందుగా మనం వెళ్ళేది గంధమదన పర్వతం. దీనినే రామపాద మందిరం అని కూడా పిలుస్తారు. రామేశ్వరంలోని ఎత్తైన ప్రదేశం. రాములు వారు వానరు సైన్యంతో పాటుగా వచ్చి ఇక్కడ నుంచి మొదటగా లంకను చూశారు. ఇక్కడ కొంత సమయం విశ్రాంతి తీసుకొని ధనుష్కోటి వైపు ప్రయాణం చేశారు. ఈ ఆలయం లోపల రాములు వారి పాదాలను మనం దర్శించుకోవచ్చు. ఈ ప్రక్కన ఉన్న మెట్లు గుండా పైకి వెళితే అక్కడ నుండి రామేశ్వరంలో ఉన్న ప్రదేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అదిగో చూడండి. ఇక్కడ నుండి రామేశ్వరంలో రంగనాథ స్వామి గోపురాలు కనిపిస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుండి శ్రీలంక కూడా కనిపిస్తుంది. తరువాత సాక్షి హనుమాన్ ఆలయానికి వెళ్తున్నాం రండి. ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, లంక నుంచి తిరిగి వచ్చిన ఆంజనేయ స్వామి సీతామాత యొక్క గుర్తును రాముల వారికి చూపించిన ప్రదేశం. తరువాత రామేశ్వరం నుండి 10 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కోదండరామస్వామి ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని విభీషణ ఆలయం అని కూడా పిలుస్తారు. మెయిన్ రోడ్ నుండి ఈ ఆలయానికి వెళ్ళే దారి రెండు వైపుల సముద్రం మధ్యలో మనం చేసే ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. రావణుడిపై యుద్ధం గెలిచి రాములు వారు తిరిగి భూమిపై అడుగుపెట్టిన తర్వాత రావణుడు తమ్ముడు అయిన విభీషణుడికి లంకరాజ్యాన్ని అప్పగించి పట్టాభిషేకం చేసిన ప్రదేశం ఇది. ఇక 1964లో వచ్చిన తుఫాన్లో ధనుష్కోటి మొత్తం నాశనమైపోతే ఈ ఆలయానికి మాత్రం ఎటువంటి హాని జరగలేదు. ఇక్కడ నుండి మరో 10 కిలోమీటర్లు దూరం వెళ్తే ధనుష్కోటి చేరుకుంటాం. ధనుష్కోటి దగ్గరికి వస్తున్న కొద్ది చుట్టూ ఉన్న ప్రదేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ ధనుష్కోటి నగరం ఒకప్పుడు దేశ విదేశాలు పర్యాటకులతో కలకలలాడే ప్రదేశం. ఇప్పుడు గోస్ట్ హౌస్గా మారిపోయింది. ప్రకృతి తలుచుకుంటే ఎంత విధ్వంసాన్ని అయినా సృష్టించగలదని ఈ ప్రదేశం చూస్తే అర్థమవుతుంది. 1964లో డిసెంబర్ వరకు ఇది ఒక పర్యాటక నగరం. అప్పుడు వచ్చిన తుఫాన్లో ఈ ధనుష్కోటి పట్టణం నాశనం అయిపోయింది. అప్పటి నుండి ఈ ప్రదేశం నివాసానికి పనికిరాకపోయింది. ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తున్నది అప్పటి రైల్వే స్టేషను. ఇక్కడ ఉన్న ప్రదేశాలన్నీ నాశనం అయిపోయాయి. ఇక్కడ ప్రస్తుతం చిన్న శివాలయం కూడా ఉన్నది. మరియు చేపలు పట్టే వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇక్కడ నుండి రామసేతువు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు హిందూ మహాసముద్రం. ఈ రెండు సముద్రాల మధ్యలో ఉన్న రోడ్లో మనం ప్రయాణం చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ దారిలో చాలా చిన్న చిన్న హోటళ్ళు ఉంటాయి. ఈ హోటల్లో నాన్ వెజ్ మాత్రమే దొరుకుతుంది ఫ్రెండ్స్. మీరు తినాలి అనుకుంటే తినండి, చాలా రుచిగా ఉంటుంది. అన్ని రకాల చేపలు, రొయ్యలు వంటకాలు మాత్రమే ఇక్కడ ఉంటాయి. ధనుష్కోటి అంటే బాణం యొక్క చివర అని అర్థం. రామసేతువు నిర్మాణం సమయంలో మొదట సముద్రుడు సహకరించకపోవడం వల్ల రాములు వారి ప్రదేశం నుండి బాణం సంధించగా రామసేతు నిర్మాణానికి వీలుగా సముద్రుడు సహకరించాడు. అందుకే ఈ ప్రదేశానికి ధనుష్కోటి అని పేరు వచ్చింది. ఇలా కొంత దూరం ప్రయాణించాక మనం భారతదేశం యొక్క శివర ప్రదేశానికి చేరుకుంటాం. ఇక్కడ నుండి శ్రీలంక 29 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ ఉన్నది బంగాళాఖాతం, లెఫ్ట్ సైడ్ ఉన్నది హిందూ మహాసముద్రం. హిందూ మహాసముద్రం ప్రశాంతంగా ఉంటుంది, కానీ బంగాళాఖాతము పెద్ద పెద్ద అలలతో ఎగిసిపడుతూ ఉంటుంది. ఈ రెండు సముద్రాలు సంగమించే ప్రదేశం. ఇక్కడ సముద్ర స్నానం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.
మా వారు మా అబ్బాయి ఇక్కడే చేశారు. ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. ఇక్కడ సముద్ర స్నానం కూడా చేస్తే చాలా బాగుంటుంది. నాకు ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఈ ప్రదేశం నుంచి శ్రీలంకలోని తిలయమన్నార్ వరకు రామసేతువు నిర్మించారు. ప్రస్తుతం సముద్రం నీరు ఎక్కువ అవ్వడం వల్ల ఈ వారధి మనకు కనిపించడం లేదు. తరువాత మేము రామేశ్వరంలో ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నాం. ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందో. ఆంజనేయ స్వామి 5 తలలతో ఉన్నారు. ఎంత బాగుందో ఈ విగ్రహము. ఈ విగ్రహము 1964 సంవత్సరాలకు ముందు ధనుస్కోట్లో ఉండేది. అప్పుడు వచ్చిన తుఫాను వల్ల ధనుస్కోటి నాశనం అయ్యాక విగ్రహం తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం లోపలికి వెళ్తే ప్రక్కకు ఇంకొక ఆలయం ఉంటుంది. ఇక్కడ రామసేతువు నిర్మించిన రాళ్ళు ఉంటాయి, మీరు చూడవచ్చు. ఈ వీడియోలో మేము చూపిస్తున్నది ఆ రాళ్ళనే. ఈ ఆలయానికి ఎదురుగా నటరాజస్వామి ఆలయం ఉంటుంది. చూడండి ఈ ఆలయం ఎంత అద్భుతంగా ఉన్నదో. మనం తరువాత చేరుకునే ప్రదేశం రామతీర్థం. ఈ వీడియోలో చూస్తున్నది అదే. రాములు వారు రావణుడితో యుద్ధానికి వెళ్ళే ముందు ఇందులో స్నానం చేసి యుద్ధం విజయం చేకూరాలని శివుణ్ణి ప్రార్థించారు. ఈ తీర్థానికి ఎదురుగా ఉన్న ఆలయాన్ని దర్శించుకుందాం రండి. ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయంలో నాగశిలలు ఉన్నాయి. ఎవరికి అయితే నాగదోషం ఉంటుందో వారు ఇక్కడ నాగశిలలు ప్రతిష్ఠించితే వారికి నాగదోషం పోతుంది. ఇక్కడ కృష్ణుడి ఆలయం కూడా ఉన్నది. ఈ ఆలయాన్ని గుజరాత్ వాళ్ళు నిర్మించారు. ప్రక్కన గ్లాస్తో తయారు చేసిన రూమ్లో గోవర్ధనగిరి పర్వతం నమూనా ఉంటుంది. చూడండి ఈ వీడియోలో మేము చూపిస్తున్నది అదే. ఇక్కడ మనం వెళ్ళే దారిలో శీతతీర్థం ఉంటుంది, కానీ ఇది కలుషితమైపోయింది. ఎందుకో ఈ తీర్థానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఈ రామేశ్వరంలో ఇలా ఈ తీర్థానికి విలువ ఇవ్వకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. ఈ శీతతీర్థం ప్రక్కన శ్రీకృష్ణ ఆలయం ఉన్నది. ఈ ఆలయం లోపల గ్లాస్తో డిజైన్ చేశారు. ఇది చాలా బాగుంటుంది, మీరు చూడండి. లోపలకు కెమెరా అలౌ చేయకపోవడం వల్ల వీడియో మేము తీయలేకపోయాము. ఈ ఆలయానికి ఆపోజిట్లో లక్ష్మణ తీర్థం ఉంటుంది. రావణుతో యుద్ధానికి వెళ్ళే ముందు లక్ష్మణుడు ఈ తీర్థంలో స్నానం చేసి శివుడిని ప్రార్థించారు. ఈ తీర్థంలో చేపలున్నాయి. చేపల్ని పెంచుతున్నారు. వీటికి ఆహారంగా మా పిల్లలు బిస్కెట్లు వేస్తున్నారు. ఈ వీడియోలో చూడండి. తరువాత ఇక్కడ నుండి పంబన్ బ్రిడ్జ్ వెళ్ళే దారిలో విల్లుందు తీర్థం వస్తుంది. చూద్దాం రండి. మెయిన్ రోడ్ నుండి 1 కిలోమీటర్ దూరంలో లోపలికి వెళ్తే వస్తుంది. ఈ తీర్థం ప్రత్యేకత ఏంటి అంటే చుట్టూ సముద్రపు నీరు ఉప్పుగా ఉంటే సముద్రం లోపల ఉన్న ఈ బావి నీరు మాత్రం చాలా తీయగా ఉంటుంది.
ఈ బావికి ఒక కథ ఉంది ఫ్రెండ్స్. సీతామాతకు దాహం వేసినప్పుడు రాముల వారు ఈ ప్రదేశంలో ఒక బాణం వేసి ఆ తీర్థాన్ని ఏర్పరిచారు. అప్పుడు సీతామాత ఈ నీటిని తాగి దాహం తీర్చుకున్నారు. అందుకే ఈ నీరు తీయగా ఉంటుంది. మేము కూడా ఈ నీటిని తాగాము. చాలా తీయగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ఈ నీళ్ళని ఈ వీలున్న తీర్థాన్ని దర్శించి ఈ నీరును తాగండి. తరువాత మనం పంబన్ బ్రిడ్జికి చేరుకుంటాం. ఈ బ్రిడ్జి 1914లో ఫిబ్రవరి 24న ఓపెన్ చేశారు. ఇది మన భారతదేశంలో సముద్రంపై నిర్మించిన మొట్టమొదటి బ్రిడ్జ్. అంతేకాదు, ఇండియాలోనే అతి పొడవైన సముద్రంపై గల బ్రిడ్జి ఇది. అప్పట్లో షిప్పులు రాకపోకల అంతరాయం కలగకుండా పెద్ద షిప్పులు వచ్చినప్పుడు వాటికి దారి ఇచ్చేందుకు డబల్ లీఫ్ టెక్నిక్తో రెండుగా ఓపెన్ అయ్యేటట్లు నిర్మించారు. అప్పట్లో ఇలా నిర్మించడం చాలా గొప్పతనం కదా ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు కొత్తగా కడుతున్న బ్రిడ్జిలో షిప్పులు రాకపోకలు అంతరాయం కలగకుండా ఈ బ్రిడ్జిని కొంత భాగం పైకి వెళ్ళేటట్లు డిజైన్ చేశారు. ఈ బ్రిడ్జికి ఇంకోవైపు ఫిషింగ్ బోట్స్ ఉంటాయి. ఇక్కడ నుండి ఈ బోట్స్ ఎంత అందంగా ఉన్నాయో ఈ వీడియోలో చూడండి. ఇక మేము రిటర్న్లో రామేశ్వరం వెళ్ళే దారిలో అబ్దుల్ కలాం గారి మెమోరియల్ ఉంటుంది. మేము వెళ్ళలేదు, టైం మాకు సరిపోలేదు. మీరు వీలైతే వెళ్ళండి. ఈయన హౌస్ కూడా రామేశ్వరంలో ఉంటుంది, చూడండి మీరు. ఈ ప్రదేశాలను చూపించడానికి ఆటో వాళ్ళు ఒకరికి 200 రూపాయలు తీసుకుంటారు. ఇంతటితో రామేశ్వరం చుట్టూ ఉన్న ప్రదేశాలు చూడటం పూర్తయింది. మీరు వెళ్ళేటప్పుడు రామనాథస్వామి దేవాలయంతో పాటు చుట్టూ ఉన్న ప్రదేశాలను కూడా చూడండి. ఇక నేను ప్రయాణ వివరాలను మొదటి భాగంలో వివరించాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.